అధికారంలో ఉన్న వారి అనాలోచిత నిర్ణయాలు ఒక్కోసారి దీర్ఘకాలిక సమస్యల్ని సృష్టిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ఇప్పుడు కూడా జనం నానా తంటాలు పడుతున్నారు. అందులో జిల్లాల విభజన ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. కొత్త జిల్లాలు ఎందుకు వచ్చాయని జనమే ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చేశారు. కానీ జిల్లాలు ఏర్పడి ఇన్నేళ్లైనప్పటికీ చాలా చోట్ల వసతులు లేని కార్యాలయాలే దర్శనమిస్తున్నాయి. కుర్చీలు బెంచీలు లేని కార్యాలయాలు చూడాలంటే అల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే. అధికారులు సైతం బయట మాట్లాడలేక లోలోన మదన పడుతున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. వైసీపీ హయాంలో ముందు వెనక చూసుకోకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అక్కడ కనీస వసతులు కరువయ్యాయి. వాస్తవ పరిస్థితులు, మౌలిక వసతులు లేకుండా జిల్లాలను వెడగొట్టేశారు. ఇప్పుడు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ మండలాలు, అలాగే తూర్పు గోదావరిలో ఉన్న ఏజెన్సీ మండలాలను కలిపేసి అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేశారు. పాడేరును జిల్లా కేంద్రంగా ప్రకటించారు. 2022లో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడి ఇప్పటికీ 3 ఏళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో పాలన గాడిన పడలేదు. ఏ ఒక్క కార్యాలయానికి సొంత భవనం కానీ, పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది గాని లేరు. కొద్దిపాటి సిబ్బందితోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇంతవరకు కార్యాలయాల ఏర్పాటుతో పాటు సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు. జిల్లా అధికారుల పోస్టులను భర్తీ చేయకుండా ఇతర ప్రాంత అధికారులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించింది. దాంతో ఆయా శాఖల అధికారులు చుట్టపు చూపుగా పాడేరు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టరేట్ లో ఉండే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, డ్వామా, డిఆర్డీఏ, జిల్లా ఉద్యానవన శాఖ, జిల్లా ఖజానా అధికారి కార్యాలయాలకు మాత్రమే ఫర్నిచర్, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించారు. ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయానికి ఫర్నిచర్, ఇంటర్నెట్ సౌకర్యాలున్నాయి. ఇతర కార్యాలయాలకు కనీసం బెంచ్, కుర్చీ వంటి సైతం లేవు. కలెక్టరేట్ మినహా ఇతర జిల్లా కార్యాలయాలన్నీ అక్కడున్న డివిజన్ కార్యాలయాల్లోనే తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నాయి. కలెక్టర్ కార్యాలయం కూడా యూత్ ట్రైనింగ్ సెంటర్లోనే కొనసాగుతోంది. అప్పట్లో మిగతా శాఖలకు అక్కడున్న డివిజన్ కార్యాలయాల గదులు, కొద్దిగా స్థలాలు కేటాయించారు. వాటిలోనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారికి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ భవనాన్ని కేటాయించారు. కానీ ఆ భవనానికి నీరు, విద్యుత్, ఇంటర్నెట్, ఫర్నిచర్ వంటి సదుపాయాలు కల్పించలేదు. దీంతో అక్కడ డీఈఓ కార్యాలయాన్ని నిర్వహించలేక పీఎంఆర్సీ భవనంలో ఉన్న ఏజెన్సీ డీఈఓ కార్యాలయంలోనే డీఈఓ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలను చేసుకుంటున్నారు. ఐటీడీఏ కార్యాలయంలోనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, జిల్లా పరిశ్రమల అధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన గోదాములోనే ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని, హౌసింగ్ ఈఈ కార్యాలయంలో హౌసింగ్ పీడీ కార్యాలయాన్ని, వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన గోదాములోనే జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం, పట్టు పరిశ్రమ శాఖకు చెందిన భవనంలోనే జిల్లా ఉద్యానవన అధికారి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా పలు జిల్లా శాఖల కార్యాలయాల పరిస్థితి ఉంది. అలాగే జిల్లా సహకార సంస్థ, జిల్లా ఆడిట్ కార్యాలయం, జిల్లా అగ్నిమాపక కార్యాలయం, జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయం, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్యాలయం, జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు భవనాలను కేటాయించారు. వీటిలో జిల్లా సహకార సంస్థ, జిల్లా ఆడిట్ కార్యాలయాల సిబ్బంది వాళ్లే సొంతంగా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేసుకుని
తమ కార్యాలయాలను నిర్వహించుకుంటున్నారు. జిల్లా పునర్విజయలో భాగంగా 2022 ఏప్రిల్ 4వ తేదీన అల్లూరు సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ జిల్లా పరిధిలో 22 మండలాలు ఉన్నాయి, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. దాదాపుగా ఒక 30 శాఖలు వివిధ స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ జిల్లా ఏర్పాటు చేసి నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో గిరిజనులకు తెలియని దుస్థితి కనిపిస్తుంది. ఇటు అనంతగిరి చివరి మొదలుకొని కుక్నూరు వరకు సుమారు 1200 కిలోమీటర్ల పై చెలుగు ఉన్న ఈ ప్రాంతంలో ఆదివాసీ ప్రజానీకం అత్యధికంగా ఇక్కడ జీవిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో డోలిమొత్త లాంటి సమస్యలు చాలా తీవ్రంగా ఎదురుస్తున్నాయి. రహదారి సౌకర్యం లేకుండా త్రాగునీరు ఇబ్బంది పడుతూ అనేక మంది ఇక్కడ ఇబ్బంది గురవుతున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి మీద ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏ ఒక్క కార్యాలయంలో పూర్తి స్థాయిలో అధికారులు సిబ్బంది సైతం లేరు. దీంతో ఉన్న అధికారులు సిబ్బందితోనే కాలం గడిపేస్తున్నారు. ఎంతో కీలకమైన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టును భర్తీ చేయకపోవడంతో గత 3 ఏళ్లుగా వెలుగు ఏపీడీనే పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా డివిజన్ స్థాయిలో ఉండే ఏజెన్సీ డీఈఓనే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉండగా జిల్లా పంచాయతీరాజ్ అధికారిగా విశాఖపట్నంలో ఉండే పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. జిల్లా రిజిస్ట్రార్ గా అనకాపల్లి జిల్లా రిజిస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నే హౌసింగ్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ గా కొనసాగిస్తున్నారు. జిల్లా బీసీ, ఎస్సీ, మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయాల పరిస్థితి అయోమయంగా ఉంది. ఏ ఆఫీస్ కూడా ఎక్కడుందో కూడా ఆదివాసులకు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆఫీసు ఒక క్వార్టర్లో, అది ఉద్యోగస్తుల క్వార్టర్లో నడిపిస్తున్నారు. అలాగే డిఈఓ ఆఫీసు, పిఎంఆర్సి సెంటర్, అది సెంటర్లో అక్కడ ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఏమీ లేదు. అంటే ఇప్పటికి దాదాపుగా 30-40 డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండాల్సినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఈ డిపార్ట్మెంట్ అందుబాటులో గానీ ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగస్తులు ఎక్కడుంటున్నారు, ఎలాగుంటున్నారు అనేటటువంటిది కూడా తెలియదు. క్వార్టర్స్ లేక కొన్ని చిన్న ఆఫీసుల్లోనే అక్కడే వాళ్ళు ఉండి అక్కడే పడుకొని అక్కడే ఉద్యోగం చేసి మళ్ళీ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది. 2022లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం జిల్లా కార్యాలయాల సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు చేసింది. జిల్లా కేంద్రంలోని హైవేను ఆనుకొని ఉన్న సుమారు 15 ఎకరాల స్థలంలో 99 కోట్ల వ్యయంతో కలెక్టరేట్, ఎస్పీ, జేసీ, వాటి అనుబంధ విభాగాల కార్యాలయాలను నిర్మించేందుకు 2023లోనే ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కానీ చిత్తశుద్ధి లేక, డబ్బులు లేక ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడొచ్చిన కూటమి సర్కారైనా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి పూర్తి స్థాయి పాలన అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఐటీడీఏ పీఓ ఏ విధులను నిర్వహించేవారో ప్రస్తుతం కలెక్టర్ అదే విధులను నిర్వహిస్తున్నారు తప్పితే కొత్తగా తమకు ఒరిగిందేమీ లేదని జిల్లా జనం వాపోతున్నారు.